ఆంధ్రప్రదేశ్లో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ ముగిసిన వెంటనే సెప్టెంబరు నెలాఖరులో లేదా అక్టోబరులో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు, జోనల్ కోఆర్డినేటర్లతో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆయన కీలక ప్రకటన చేశారు. మున్సిపల్ ఎన్నికల కోసం కూటమి పార్టీలు ఇప్పటికే కసరత్తు చేస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాయి. సీఎం చంద్రబాబు సైతం మంత్రులకు దీనిపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వీలుగా జూలై 15వ తేదీన కూటమి భాగస్వామ్య పక్షాల రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, పార్టీ ఇన్ఛార్జీలు లేని నియోజకవర్గాల్లో త్వరలోనే నియామకాలను పూర్తి చేసి కొత్తగా వచ్చే నేతలు కూటమి శ్రేణులతో కలిసి నడిచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి, వస్తున్న కొత్త పరిశ్రమలు మరియు ఉపాధి అవకాశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి రాయలసీమ రైజింగ్ పేరుతో ప్రత్యేక ప్రచారం చేపట్టాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కూడా సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లోనే జరిగే అవకాశం ఉందని పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సైతం వెల్లడించారు. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులన్నీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీ, కార్పొరేషన్ల పదవీకాలం ఇప్పటికే పూర్తయింది. దీంతో ప్రస్తుతం ప్రత్యేక అధికారుల పాలనలో అవి నడుస్తున్నాయి. అయితే త్వరలోనే మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్న ఏపీ ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తోంది. ఇప్పటికే నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియను చేపట్టారు. అయితే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించిన అనంతరం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై హైకోర్టులో జూలై నెలలోనే విచారణ జరగనుంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి పార్టీలు కలిసికట్టుగా వెళ్లే ఆలోచనలో ఉన్నాయి. ఇప్పటికే ఆ దిశగా దృష్టి సారించాయి. మంత్రివర్గ సమావేశాల్లోనూ సీఎం చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం చేస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని, ఎన్నికల షెడ్యూల్ విడుదల సమయానికి క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాలకు మున్సిపల్ ఎన్నికలు నిదర్శనంగా మారుతాయని, ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలను నేతలు ఏమాత్రం అశ్రద్ధ వహించకూడదని చంద్రబాబు స్పష్టం చేస్తున్నారు. పట్టణ ప్రాంతాల ఓటర్లను ఆకర్షించేలా వ్యూహాలు రచించాలని మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచిస్తున్నారు.